ట్రెండ్ను ఫాలో కావద్దు, సవాళ్లను స్వీకరించండి. బెంగళూరులో నారా లోకేష్ మాట్లాడినట్టుగా ప్రచురించారు. ఉంది, దీని గురించి చదువుదాం. యువత సవాళ్లను స్వీకరించి ముందుకు సాగాలని, ట్రెండ్ను అనుసరించకుండా నిర్దిష్ట లక్ష్యంపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. బెంగళూరులోని సర్జాపూర్లో ఉన్న గ్రీన్వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ IBDP గ్రేడ్ 2026 గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. షార్ట్ కట్లతో నిండిన ప్రస్తుత ప్రపంచంలో నైతికతే గొప్ప మరి బలమని లోకేష్ అన్నారు. కేవలం ఏం నేర్చుకున్నారన్నది కాకుండా ఏం ఆలోచిస్తున్నారనేది అత్యంత ముఖ్యమని ఆయన తెలియజేశారు. ఎవరు చూడనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మన నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని విద్యార్థులకు హితవు పలికారు. లక్ష్య సాధనలో పట్టుదలతో ఉండాలని, ఎదురయ్యే అడ్డంకులను అవకాశాలుగా మార్చుకోవాలని సూచించారు. ఈ పర్యటన సందర్భంగా మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూప్ ఆధ్వర్యంలో ఈ పాఠశాల నడుస్తుందని, త్వరలోనే ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విశాఖపట్నం అభివృద్ధిలో భాగస్వామ్యం కాబోతుందని వెల్లడించారు. గ్రీన్ ఫుడ్ హై స్కూల్ అంతర్జాతీయ స్థాయిలో పౌరులను తయారు చేస్తుండడం ఎంతో గర్వకారణమని ఆయన ప్రశంసించడం అయితే జరిగింది అని ప్రచురించారు. ఇక తదుపరి చూస్తే, అమెరికాతో ఆటలొద్దు, ఇరాన్కు JD వ్యాన్స్ హెచ్చరిక. అమెరికాతో మీరు ఆటలు ఆడొద్దు, ఇరాన్ మాది చాలా గొప్ప దేశం, మాతో మీరు ఆటలు ఆడొద్దు అని వ్యాన్స్ హెచ్చరికలు జారీ చేశారు. దాని గురించి కూడా చూద్దాం. ఇరాన్ ప్రభుత్వం తమతో ఆటలు ఆడకూడదని US ఉపాధ్యక్షుడు JD వ్యాన్స్ హెచ్చరించారు. టెహరాన్ చిత్తశుద్ధితో నిజాయితీగా చర్చలకు ముందుకు వస్తే తాము కూడా ఖచ్చితంగా స్నేహాస్తం అందిస్తామన్నారు. అలా కాకుండా తమతో ఇరాన్ ఆటలు ఆడాలని చూస్తే మాత్రం పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించారు. తమ చర్చల బృందం నుంచి వారికి ఏమాత్రం సానుకూల స్పందన లభించలేదని తేల్చి చెప్పారు. ఇరాన్ ఇప్పటి వరకు తమ ప్రతినిధి బృందం వివరాలను ఇంకా గోప్యంగా ఉంచిన నేపథ్యంలో శుక్రవారం ఇస్లామాబాద్లో బయలుదేరుతూ వ్యాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న చర్చలపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. కాబట్టి మీరు ఏదో చేద్దామని మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని చేస్తే మీరు భారీ మూల్యం చెల్లించుకుంటారు. చర్చలకు మీరు వచ్చేటప్పుడు ఫ్రీ మైండ్గా ఉండి ఓపెన్ హార్టెడ్గా ఉంటే మాకు ఏ అభ్యంతరం లేదని JD వ్యాన్స్ అయితే చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక తదుపరి, ప్రధాని మోడీ ప్రాణాలకు సుపారీ బేరం. CIKU ఈమెయిల్ పంపిన కిలాడి 22 రోజుల్లో ప్రధాని ఖతం చేస్తామన్నారు. PMO రహస్యాలు లీక్, అమెరికా నిఘా సంస్థకే సవాల్ విసిన బీహార్ యువకుడు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి, అందరూ కూడా వినాలి. దేశవ్యాప్తంగా పెను సంచలనం రేగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాణాలు బలి తీసుకుంటామంటూ బీహార్ నుంచి అమెరికా వరకు అల్లిన ఒక భయంకరమైన కుట్ర బట్టబయలైంది. అగర్రాజు అమెరికాకు చెందిన నిఘా విభాగం సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకే ఒక సాధారణ సైబర్ కేఫ్ నడిపే యువకుడు ఈమెయిల్ పంపి భారత ప్రధాని అంతం చేసేందుకు సుపారీ అడగడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇది చాలా సీరియస్గా ఆలోచించాలి. భారతదేశ ప్రతిష్టకు సంబంధించింది. ఎందుకంటే భారత ప్రధాని అంటే మనకు తెలుసు, మన దేశానికి ఒక తండ్రి లాంటి వాడు. అలాంటి స్థాయి ఉన్న వ్యక్తికి ఇలాంటి మెయిల్ పెట్టాడంటే దేశ భద్రత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా విదేశీ గూఢచారి సంస్థనే బేరసారాలకు దిగిన ఈ ఘటన భారత నిఘా వర్గాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తుంది. బీహార్లోని బక్సర్ జిల్లా సిమ్రీ ప్రాంతానికి చెందిన అమిన్ తివారీ అనే యువకుడు ఈ కిరాతకానికి వ్యూహానికి తెరలేపాడు. డబ్బు పిచ్చితో బరితెగించిన ఇతను తాను కేవలం 22 రోజుల్లోనే ప్రధాని నరేంద్ర మోడీని హస్తమారుస్తానని, అందుకు ప్రతిఫలంగా భారీ మొత్తంలో నగదు చెల్లించాలని CIAకు సందేశం పంపాడు. అంతటితో ఆగకుండా ప్రధాని కార్యాలయానికి PMOకు సంబంధించిన అత్యంత రహస్యమైన మరియు సున్నితమైన సమాచారాన్ని కూడా తాను బయట పెట్టగలనని, తన వద్ద అత్యున్నత స్థాయి గూఢచారి సమాచారం ఉందని అతను పేర్కొనడం భద్రతా వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. ఒక సామాన్య యువకుడు ప్రధాని కార్యాలయ సమాచారాన్ని లీక్ చేస్తామనడం వెనుక ఏదైనా అంతర్జాతీయ నెట్వర్క్ ఏదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విస్మయకర సమాచారం అందిన వెంటనే
బక్సర్ ఎస్పీ శుభం ఆర్య నేతృత్వంలో ఒక స్పెషల్ డెత్ టీం రంగంలోకి దిగింది. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని ఆచూకీ కనిపెట్టిన పోలీసులు అమంతి వారితో పాటు మరో 2 అనుమానితులు మెరుపు దాడితో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని అత్యంత రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ప్రధాని భద్రతకు సంబంధించి విషయం కాకపోవడంతో కేంద్ర నిఘా సంస్థలు ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ అధికారులు కూడా ఈ విచారణలో భాగస్వాములు అయ్యారు. విచారణలో వెలుగు చూస్తున్న విషయాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. నిందితుడు అమర్ తివారీకి గతంలోనే ఇటువంటి సైబర్ నేరాల చరిత్ర ఉంది. 2021లో కోల్కతా విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ పంపి విమానాన్ని పేల్చేస్తామంటూ భయాందోళన సృష్టించిన గనుడు ఇతనే. ఆ సమయంలో మైనర్ కావడంతో తప్పించుకునే ఈ ఖిలాడి ఇప్పుడు ఏకంగా ప్రధాని ప్రాణాలకి ఎరవేయడం చూస్తుంటే ఇతనికి ఏదైనా విదేశీ ఉగ్రవాద ముఠలతో లేదా శత్రు దేశాల ఏజెంట్తో సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు చాలా బలంగా వినబడుతున్నాయి. ప్రస్తుతం నిందితుడి సైబర్ కేఫ్ మరియు నివాసాన్ని పోలీసులు తమ ఆధీనంలో తీసుకుని సీజ్ చేశారు. అతని ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. అతను సిఐఏతో పాటు ఇంకెవరితోనైనా టచ్లో ఉన్నాడా, డార్క్ వెబ్ ద్వారా ఏమైనా లావాదేవీలు జరిపాడా అనే కోణంలో లోతైన విశ్లేషణ జరుగుతుంది. కేవలం డబ్బు కోసం ఈ సాహసానికి పాల్పడ్డా లేక దీని వెనక ఏదన్నా అస్థిరపరిచే పెద్ద కుట్ర ఏదైనా ఉందా, మిస్టరీగా ఉందా? ఈ ఘటనలో దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించిన అధికారులు ప్రధాని భద్రతను మరింత కఠినతరం చేశారు. బీహార్ గడ్డపై నుంచి పుట్టిన ఈ గ్లోబల్ కుట్ర ఇప్పుడు భారత ప్రధాన వ్యవస్థకి ఒక పెను సవాలుగా మారింది. సామాన్యంగా ఇలాంటి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, కానీ సినిమాల్లో కూడా ఎట్లాగో పెట్టరు. ఇలాంటి నిజమైన సంఘటనలను ఆధారంగా బేస్ చేసుకునే పెడుతూ ఉంటారు. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామని బెదిరించడం అంటే ఇది భారతదేశం మీద మరి జరుగుతున్న కుట్రగా, భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు జరుగుతున్న కుట్రగా మొత్తం నిఘా వ్యవస్థలను కూడా మరి అనుకుంటుంది. కాబట్టి దీని గురించి లోతైన విచారణ చేస్తుంది. డార్క్ వెబ్ ద్వారా ఎవరితోన్నా లావాదేవీలు చేశాడా ఇతను అనేది ఆ కోణంలో కూడా అత్యంత సీక్రెట్గా అతన్ని విచారించడం అయితే జరుగుతుందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే తదుపరి అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, డిజిటల్ సాంకేతికతో మెరుగుపడ్డ అంగన్వాడీ సేవలు, పారదర్శక టెండర్ ద్వారా స్మార్ట్ ఫోన్ల కొనుగోలు, త్వరలోనే 15,000 అంగన్వాడీ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ రానుంది. సిబ్బంది సంక్షేమ వేతనాల పెంపుపై సానుకూల నిర్ణయం త్వరలో. అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ధనసరి సీతక్క అనసూయ అంటారు కదా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆమె కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని ప్రచురించారు. ఇక అదేవిధంగా క్యాంటీన్లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారని ప్రచురించారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ఉపాధికి డోకా లేదని, మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళలు అభివృద్ధిగా లక్ష్యంగా ముందడుగు వేయాలని, నవ లిమిటెడ్ సేవను